ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోన్స్ట్రేషన్ టైం ఇచ్చినందుకు మేడంకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా పేరు నాగరాణి అండి, నేను సంఖ్యలో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోన్స్ట్రేషన్ ముఖ్యంగా చేశానంటే మన ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏ పాత్రలు వాడాలి దాని గురించి చెప్పాలి. హెల్త్ గురించేనండి, మనకి చేసిన హెల్త్ గురించే కదా. అట్లా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తాను. అందుకని మా కంపెనీ స్లాగ్ వచ్చేసి హెల్త్ ఈజ్ లగ్జరీ ఎవరిబడి నీడ్స్ అండి. ప్రతి ఒక్కరు ఆర్గ్యుమెంట్ అంటే లగ్జరీగా అయిపోయినట్టు చేసుకోవచ్చు. ఇందులో 4 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మినరల్స్ లాస్ అవ్వడం ఫుడ్ ఎలా తీసుకోవాలని చూపిస్తాం. దాంతోపాటు మనకి హోమ్ కేర్ కూడా ఉంటుంది. మామూలుగా ఫ్లోర్ వాష్, డిష్ వాష్, ట్యాబ్లెట్, కార్ వాష్ ఇలాంటివి కూడా ఉంటాయి. తర్వాత హెల్త్ కేర్ కూడా ఉంటుందండి. హెల్త్ కేర్ అండి ఫుడ్ సప్లిమెంట్స్, మన షుగర్ బీపీ ఏమైనా ఉంటాయి కదా. మనకి ఏంటంటే కరోనా తర్వాత ఫుడ్తో పాటు సప్లిమెంట్స్ కూడా తీసుకోమన్నా సరిపోవట్లేదు. మామూలు మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లా ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. కిచెన్ వేర్లో కూడా మనకి ఇడ్లీ మోల్స్ అని నైట్ సెట్ అని ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఇడ్లీ మోల్స్ ఇలా ఉంటాయి మేడం. సిలికాన్ రెడీ మెల్ట్ అవ్వాలన్నమాట. మన ఫుడ్ గ్రెయిన్స్తో తయారు చేస్తే స్మెల్ అనేది రావాలి, మెల్ట్ అవ్వదు. మన ఇడ్లీ ఏంటంటే పాత్ర వేసేటప్పుడు ఈజీగా వేస్తామండి, టైం ఎక్కువ పడుతుంది. కడటానికి నానబెట్టి సాయంత్రం వరకు నానబెట్టి కడతాం, టైం ఎక్కువ పడుతుంది కదా. ఆయిల్ రాసే పని కూడా లేదు మేడం. ఆయిల్ రాస్తాను, నెయ్యి రాస్తాను. ఇది ఏంటంటే నెయ్యి కూడా అవసరం లేదన్నమాట. మన రేట్ల మీద ఇలా పెట్టేసుకోవడం. మనకి అయిన తర్వాత ఇలా డొక్కలాగా తీసేస్తే మంచిగా వచ్చేస్తుంది. కింద పైన కూడా స్మూత్గా వస్తుంది. క్లీనింగ్ ఈజీ ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అంటే ఇడ్లీ మోల్స్ కూడా ఇదేం ప్రాబ్లం లేదు, ఫుడ్ గ్రెయిన్స్ తయారైతే. అంటే కిచెన్ ఇప్పుడు ఏంటంటే వాటర్ లేకుండా వెజిటబుల్స్ బాయిలింగ్, ఆయిల్ లేకుండా వెజ్ బిర్యానీ చేస్తాను. అండ్ తినే వాళ్ళకి చికెన్ కూడా ఆయిల్ లేకుండా చూపిస్తాను. ఇక్కడ వెజ్ అన్నారు వెజ్ చూపిస్తాను. మరి కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయండి? ఎక్కువ టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇద్దరు ఉన్నారనుకోండి ఇంకా క్రిస్పీగా టేస్టీగా ఉండమంటారు. మన కరోనా టైంలో ఏమైంది మేడం, హోటల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. అక్కడ ఆర్డర్ పెట్టుకోవడానికి ఇంట్లోనే కూర్చున్నాం. రకరకాల ఫుడ్ తీసుకున్నాం, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని హోటల్ కంటే ఇంకా టేస్టీగా చేసుకున్నాం అనమాట. అట్లా ఇంట్లో అన్ని కలర్ఫుల్గా టేస్టీగా చేసుకుంటాం. అవి ఏంటంటే కొద్ది రోజులకి మనకి అవి ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏమంటారు మేడం, అన్ని మీరు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి అవన్నీ తగ్గించండి అంటారు. అవన్నీ తగ్గించి నార్మల్గా వాడతాం మేడం. వాడిన తర్వాత ఏమవుతుందంటే కొద్ది రోజులు మనం తింటాము, తర్వాత నచ్చదన్నమాట. వాళ్ళ 10 రోజులు అన్ని తగ్గించి వాడతాం కూరగాయలు అవన్నీ కూడా. ఈలోపు ఎవరైనా మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా వస్తారు, వాళ్ళ కోసమైనా టేస్టీగా ఉండాలి కదా. అది చేసినప్పుడు మనం కొద్ది రోజులు ఇలా చేస్తాం. వాళ్ళు చేసినప్పుడు మనం కూడా తినేస్తాం. అదేంటంటే ఫాలో చేయడానికి ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. కొద్ది రోజులు ఇలా చేసేటప్పుడు అది ఫాలో చేయలేకపోతున్నాం. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అలానే ఉన్నాయి అనమాట. అందు గురించి డాక్టర్స్ కూడా మీకు కలర్ఫుల్గా ఫుడ్ తిన్నారు కాబట్టి కలర్ఫుల్గా మెడిసిన్ తీసుకోండి అని చెప్పి ఈ జాగ్రత్తలు అని చెప్తారన్నమాట. అట్లా మనకి ఫాలో చేయలేకపోతున్నాం కాబట్టి డాక్టర్స్ ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోమని రికమెండ్ చేస్తారండి. అలాంటి మన మార్కెట్లో అన్ని ఫ్రెష్ వెజిటబుల్ దొరుకుతుంది. తీసుకొచ్చి ఇంట్లో వంట చేసేటప్పుడు సిమ్లో వండుకోమంటారు, జంటి దుప్పు చేసుకోమంటారు. సిమ్లో వండటం వల్ల ఏమవుతుంది, మన సిమ్లో వండుతూ ఉండదు వంట ఇంట్లో. ఎందుకంటే చాలా టైం పడుతుంది. సిమ్లో వండుతాం కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఉంటాం మేడం. మార్నింగ్ అందరికీ హడావిడి ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్తారు, హస్బెండ్ ఆఫీస్ మనం బయటకు వెళ్ళాలన్నా హై ఫ్లేమ్ పెట్టేసి వండుకుందరగా అయిపోవాలని చెప్పి కంప్లీట్ చేస్తాం. హై ఫ్లేమ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆవిరి అనేది బయటకు వస్తుందండి. ఆవిరితో వెళ్ళిన విటమిన్స్ అనేది బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు పప్పు పెడతాం మేడం, విజిల్స్ ఎన్ని వస్తాయి మేడం, 5-6 విజిల్స్ అయితే పప్పు ఆ ప్రోటీన్ అంతా కూడా విజిల్ ఆవిరితో వెళ్ళిపోతాం. అట్లా మనకు అంతా కూడా లాస్ అయిపోతాం. కుకింగ్ మెథడ్లో లాస్ అవుతున్నాం. సిమ్లో ఉంటే ఏంటంటే ఆవిరి అనేది బయటకు రాదండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా, వెజిటబుల్స్ అవన్నీ కూడా మనం సిమ్లోనే పెట్టాం. బిర్యానీ కూడా సిమ్లోనే పెడుతున్నాం. ఆ మూత కూడా ఏంటంటే ఆవిరి బయటకు రాకుండా డిజైన్ చేశారు. మామూలుగా సిమ్లో ఉంటే ఆవిరి బయటకు రాదు కాబట్టి వెజిటబుల్స్లో ఉన్న విటమిన్స్ అనేవి బయటకు రావు. కాబట్టి ఉప్పు కారాలు అవన్నీ కూడా తక్కువ పడతాయి అన్నమాట. ఫుడ్లో స్ట్రెంత్ ఉంటాం. అట్లా వండుకుంటారన్నమాట డాక్టర్స్. అంటే మనకి హెల్త్ గురించి చెప్పే వాళ్ళని కూడా అదే చెప్తారు సిమ్లో వండుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే మన టైం ఎక్కువ అయిపోతుంది. గంట కిచెన్లో ఉండాల్సిన కూడా కొద్ది రోజులు చేస్తాం, మళ్ళీ మనం ఐప్లేమెంట్ చేసేస్తాం. అలా చేసుకుంటే మీకు జాగ్రత్తలు తీసుకుంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉప్పు కారాలు కూడా తక్కువ వచ్చింది డాక్టర్స్ చెప్తారు. ఈ కుక్వేర్ నార్మల్ కుక్వేర్లోనేమో మనం స్లోగా చేస్తే ఫాస్ట్ అవ్వదన్నమాట. ఈ కుక్వేర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. మీకు దానికంటే 50% దాంట్లో అయిపోతుంది. మన కంపెనీ వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇచ్చారండి, వైనా వాటర్ అని చెప్పి. మనం టీ డికాషన్ ఎలా పెడతామండి, నీళ్ళలో టీ పడేసి మరిగిస్తాం. తర్వాత వడకొస్తామండి. కప్లో ఏమో డికాషన్ కూడా ఎట్లా టీ పడుతుంది. ఏం తీసుకుంటామండి జనరల్గా? డికాషన్ తీసుకుంటాం, టీ పొడి తీసుకుంటాం. డికాషనే తీసుకుంటాం. ఎందుకంటే టీ పొడిని పడేస్తాం, రేట్ పెట్టుకుంటాం, అది పడేస్తున్నాం. ఎందుకంటే వాటర్కి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకునే కూడా ఉంటుందండి. అదే పద్ధతిలో మనం టీ పొడిలో ఉన్న రంగు రుచిదంతా వాటర్ లాగేస్తున్నాం. ఆ టీ పొడి వేస్ట్ అని పడేస్తున్నాం. ఆ డికాషన్లో పాలు యాడ్ చేసుకుని టీగా తీసుకుంటాం. ఇదే పద్ధతిలో కొంతమంది అవగాహన డైరెక్ట్ వేస్తారండి. కొన్ని ఏమో వాటర్ పోసి ఒకరిగా చిక్కుడుగా క్యాబేజీ ఇవన్నీ కూడా వాటర్ పోసి ఉడికిస్తాం. దుంప ఐటమ్స్ వాటర్ ఎక్కడ ఉడుకుతాయండి, అసలు అడుగు అవన్నీ కూడా మనం వాటర్ పోసి ఉడికిస్తాం. ఉడికించినప్పుడు ఏమవుతుందంటే మన టీ పొడి లాగే టీ పొడిలో ఉన్న రంగు రుచిగా అయితే వాటర్ లాగేస్తుందో వెజిటబుల్స్లో ఉన్న సారం అంతా విటమిన్స్ అన్నీ కూడా వాటర్ లాగేసుకుంటాం. మనం ఏం చేస్తామంటే డికాషన్ లాంటి వాటర్ని పడేస్తున్నాం. టీ పొడి లాంటి వెజిటబుల్స్ ఎక్స్ట్రా ఆయిల్ మసాలా యాడ్ చేసుకుని టేస్ట్గా ఉంటున్నాం. ఇది మనం అందరూ ఒప్పుకోవాల్సిందే కదండి. టీ డికాషన్ ఎగ్జాంపుల్ అందుకు ఇచ్చారన్నమాట. అంటే వాటర్ పోస్తే మనం ఏం లాస్ అవుతుందో, వాటర్ వేయకుండా బాగా చేస్తే బెనిఫిట్స్ ఏంటని చెప్పడానికి ఎగ్జాంపుల్ మేడం. నార్మల్గా అయితే మనం వాటర్ లేకుండా ఏం ఉడికించినాము. దీంట్లో ఏంటంటే బేస్ టెక్నాలజీ ఉంటుంది. దాని ద్వారా మీకు వాటర్ లేకుండా తక్కువ ఆయిల్ తోటి చేసుకోవచ్చు. అట్లా మనకి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. విటమిన్స్ అనేవి పడేస్తున్నాం మన వాటర్లో వచ్చేస్తున్నాయి. అయిపోతే కాబట్టి దాంట్లో ఎక్కువ ఉప్పు లాంటిది దానికి మసాలా యాడ్ చేస్తుంది, టేస్టీగా ఉంటుంది. దాని గురించి అందువల్ల వాటర్ లేకుండా బాయిల్ చేసింది కర్రీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆలు చామదుంప కానీ ఉడికిస్తాం కదా మేడం, అది కూర అనుకుంటే బలం ఉంటుంది అనమాట. ఆ కర్రీలో బలం ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ విధంగా మనకి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి కరోనా దగ్గర నుంచి ఏం వాడు ఎక్కువ యూజ్ చేస్తున్నాం మేడం, ఇమ్యూనిటీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకే అటాక్ అయింది. తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంది అనమాట. దాని ఇమ్యూనిటీ అనేది రోగనిరోధక శక్తి. అది పెరగాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కరోనా తర్వాత అంతా ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు మేడం. అవి తీసుకొచ్చి నార్మల్ కుక్వేర్లో ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి మేడం, ఉండవు. అవన్నీ మిస్ అయిపోతాయి అన్నమాట. అట్లా మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ కుక్వేర్ కూడా ఇమ్యూనిటీ కోసమే యూజ్ అవుతుంది. ఎందుకంటే విటమిన్స్ లాస్ అవ్వకుండా ఫుడ్ తీసుకోవచ్చు కాబట్టి ఆ పాత్ర మీకు ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. మనం ఇన్ని పోషక విలువలన్నీ కూడా మనం కోరుకోకుండా ఫుడ్ తీసుకోవచ్చు. అట్లా ఇమ్యూనిటీ కోసం యూజ్ అవుతుంది. అలాగే మనకి ఆకుకూరలు కానీ, క్యారెట్ కానీ, బ్రోకలీ కానీ ఇవన్నీ కలర్ చేంజ్ అవ్వండి. మీకు చూస్తే అర్థం అవుతుంది. కలర్ చేంజ్ ఒరిజినల్ టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఫుడ్ కూడా ఒరిజినల్ టేస్ట్ అనేది ఉంటుంది.
పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు మేడం. ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉండదు. కెమికల్ రియాక్షన్ కూడా ఏమి ఉండదు. ఇప్పుడు పెద్ద వయసు వచ్చేటప్పటికి 50 దాటి అనుకోండి 60 ఇయర్స్ వచ్చింది మన డైజెషన్ సిస్టమ్ కూడా ప్రాబ్లం అవుతుంది. కొంచెం అరుగుదల తగ్గుతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ. ఈ కుక్కవేలో వండుకుని తింటే మీకు గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, డైజెషన్ కూడా ఫ్రీ అవుతుంది. అంటే ఫుడ్లో బలం ఉంటుంది కదా, దానివల్ల అవన్నీ కూడా ఫ్రీ అవుతుంది. అట్లా మనకంతా కూడా బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. పిల్లలు కూడా మీకు అంతా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకు దాంట్లో ఉన్న ఫుడ్ తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉంటుంది. అలాగే మనకి టూ మచ్ చాలా అనేది తెలుసండి. ఆయిల్ ఐటమ్ చేస్తాం కదా, పూరి బజ్జీ వడ ఇవన్నీ చేస్తాం కదా, డీప్ ఫ్రైస్. అంటే డీప్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో. అవి చేసినప్పుడు మనకి అంటే రెగ్యులర్ చేయకపోయినా 15 డేస్కో 1 మంత్కో మెయిన్ మన ఫెస్టివల్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా గార్లీ వడలు ఇవన్నీ కూడా వేసుకుంటాం. అలా చేసినప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వాడచ్చో వాడకూడదు మన ఐడియా ఉంది ఎవరికైనా? ఒకసారి మరిగించిన ఆయిల్ వాడకుండా వాడకూడదు. డాక్టర్స్ ఏంటంటే వాడద్దంటారు. ఎందుకంటే ఒకసారి ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, థిక్నెస్ వస్తుంది, దాని ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాస్త క్యాన్సర్ దారిస్తాం. ఆ క్యాన్సర్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ చూడండి ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు లక్షల్లో ఒకటి ఉంటారు, ఇప్పుడు వేలలోనే ఉంటున్నారు. అట్లా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఉంటే పాత్రల వల్ల కూడా మనకు అవన్నీ వస్తాయి అనమాట. అందుకే డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ బయట ఎక్కువ తినొద్దంటారు. పచ్చిరావు ఎప్పుడన్నా మన ఏదైనా ఊళ్ళో ఎప్పుడన్నా ఓకే కానీ ఎక్కువ తినొద్దంటారు. అది చూడండి ఎంత నల్లగా ఉంటుంది ఆయిల్. అదే మరిగిస్తారు, మళ్ళీ ఎందులోనే పోస్తారు, అది ఇతంలో దిగుతారు అనమాట. అట్లా ఆయిల్ అనేది వాడద్దన్నమాట. మనకి దాంట్లో మనకి కలర్ చేంజ్ అవుతుంది, కలర్ కాబట్టి వాడుతుంటారు. ఈ కుక్ ఏంటంటే డీప్ ఫ్రై చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, థిక్నెస్ రాదండి. మీకు మనం పోసినప్పుడు ఎలా ఉందో అదే కలర్ ఉంటుంది, చిక్క పట్టుకోవడం ఆయిల్ కూడా. ఎందుకంటే 304 మెటల్ కాబట్టి ఆ ఫుడ్లో ఏమైనా కలర్ వేస్తే దిగుతుంది. ఇప్పుడు పసుపు వేసామనుకోండి ఏదైనా వేసినప్పుడు ఆ పసుపు కలర్ దిగుతుంది, నేచురల్గా దిగదు. మిరపకాయలు అయితే మనం పసుపు వేయం కదండి, ఒరిజినల్గా వేస్తాం కాబట్టి మీకు ఆయిల్ అనేది థిక్నెస్ రాదు, కలర్ చేంజ్ అవ్వండి. కాబట్టి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, 3 టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు, ల్యాబ్ టెస్ట్ కూడా ఉంది. మళ్ళీ మనకి కూడా పీల్చుకోవడం కూడా తక్కువ పీల్చుకుంటారు. ఇంకా వేసామనుకుంటే ఫ్లేవర్ ఒరిజినల్ ఉంటుంది, మిరపకాయ ఫ్లేవర్ పీల్చుకోవడం తక్కువ పీల్చుకుంటారు. అట్లా మళ్ళీ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ వచ్చేసి 30 years గ్యారంటీ, ఇటాలియన్ డిజైన్ అండి. 30 years గ్యారంటీ అండి, 1 టైం ఇన్వెస్ట్మెంట్. మీరు ఒకసారి మనం పెట్టుబడి పెడితే 30 years వరకు కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. ఆ తర్వాత కూడా ఉంటుంది, మనం ఉన్న లేకపోతే మన పిల్లలు కూడా వాడుకోవచ్చు. అమ్మమ్మలు నాన్నమ్మలు ఇచ్చేవాళ్ళు ఎత్తే పాత్రలు అవన్నీ అది కూడా మనం కూడా వాడతాం కదా, కొంచెం జాగ్రత్త పెట్టుకున్నాం. అట్లా ఇవి కూడా వాడుకోవచ్చు అనమాట. గిన్నెలు అయితే ఎటువంటి పోయేది ఏమన్నా అట్లా మీకు ఎక్కడి నుంచి అయినా చేంజ్ చేసుకోవచ్చు, త్రూఅవుట్ ఇండియా ఎక్కడి నుంచి అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఈ గ్యారంటీ మనకి సైడ్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా మేడం, వైట్ బ్లాక్వి. పైన టైమర్ మాత్రం 1 year గ్యారంటీ మేడం. 1 yearలో ఫ్యాన్ పోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిస్తారు, అంత తొందరగా ఏం పోదు. స్టీల్ ఐటమ్ మాత్రం 30 years అనమాట. తర్వాత కూడా మీకు లిటిల్ బిట్ ఛార్జ్. మీరు మా అక్కడికి వచ్చి మేము హైదరాబాద్ నుంచి వచ్చారు, అక్కడికి తీసుకురావాలి ఏం లేదు మేడం. మీకు ఇన్వాయిస్ ఉంటుంది, అది కంపెనీకి ఫోన్ చేస్తే సర్వీస్ కాల్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళే పిక్ చేస్తున్నారు, వాళ్ళే డెలివరీ చేస్తారు. ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. అలాగే హ్యాండిల్స్ కూడా కూల్గా ఉంటాయి మేడం, కూల్ పేపర్ హ్యాండిల్స్. మనకి బేస్ మల్టీ లేయర్ టర్బో బేస్ కింద థిక్నెస్ ఉంది కదా మేడం, అది కొన్ని లేయర్స్ అన్నమాట, 15 to 20 లేయర్స్ ఉంటుంది. ఆ బేస్ ఎట్లా ఉంటుంది, కుకింగ్ అనేది వాటర్ లేకుండా ఆయిల్ లేకుండా టేస్టీగా అవుతుంది. ఈ థర్మో ఇండికేటర్ అంటే ప్రతి గిన్నె మొత్తం ఇస్తారండి, క్వాంటిటీ వైజ్గా బాయిల్ చేసుకోవాలి. కొన్ని కాబట్టి చిన్న గిన్నెలో వేసాను మేడం, కిలో వేయాలంటే సరిపోదు కదా. పచ్చిపల్లీలు, కందికాయలు, స్వీట్ కార్న్, ఇంకా మనం బాయిల్ చేసుకునే గుగ్గిళ్ళు ఏదైనా సరే బాయిల్ చేసుకునే క్వాంటిటీ వైజ్గా బాయిల్ చేసుకోవాలి. ప్రతి గిన్నె మొత్తం ఇస్తారు, మన రెగ్యులర్ వాడుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు. ఇది మేడ్ ఆఫ్ ఫస్ట్ చేయడానికి యూజ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. అంటే మనకి హాస్పిటల్లో వాడిన ఐసో సిజర్స్, ఏదైనా యాక్సిడెంట్ అయితే బాడీలో రాడేస్తారు, ఆ మెటీరియల్ తయారు చేస్తారు. ఇంకా హార్ట్ పేషెంట్స్ రన్ చేస్తున్నారు కదా, ఆ మెటీరియల్ అంటే దానికి తగ్గట్టుగా అవి తయారు చేస్తారు, కూర తగ్గట్టుగా తయారు చేస్తారు. మీకు గిన్నె కింద కూడా ఉంటుందండి, 304 అని మెన్షన్ చేస్తుంటారు కదా. ఇక 304 మెటల్ అని కూడా చేసి ఉంటాం కాబట్టి మనకి ఎటువంటి కెమికల్ రియాక్షన్ ఉండదు. మనకి పొయ్యేది కూడా ఏముండదు మేడం, ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది 20 centimeters మేడం, 1/2 kilo కెపాసిటీ. 1/2 kilo కర్రీ ఉంటుంది, ఒక 3 cups 3 members రైస్ ఉంటుంది. కర్రీస్ అన్నీ చేసుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు. ఇండికేటర్ సైడ్ హ్యాండిల్స్ బ్లాక్ ఉన్నాయి కదా, స్టీల్ కాదు, స్టీల్ ఐటమ్ 30 years వేయించుకోవాలంటే ఎంత అవుతుంది? అంటే మీకు 200, 300, 150 అట్లా తక్కువ కాస్ట్. అంటే బయట ఎక్కడ ఈ బేస్లోనే ఉంటుంది మేడం, ఇదంతా ఈ బేస్లోనే టెక్నాలజీ అనమాట. ఇది దానికి బేస్లో చిన్న ఇస్మార్ స్టీల్ వాటిలో ఉండదన్నమాట. ఇప్పుడు ట్రైప్లే వస్తుంది మేడం, అంటే స్టీల్లోనే వండుకోమంటారు, ట్రైప్లే వస్తుంది. 3 layers, ఒక పైన లేయర్ ఏమో సర్కిల్ స్టీల్, పైన హ్యామర్ స్టీల్, మధ్యలో ఒక లేయర్ అల్యూమినియం ఉంటుంది. అల్యూమినియం అంటే హీట్ తొందరగా ఉంటుంది, దానికి బేస్ ఉంటుంది మేడం. అవి కూడా వాడుకోవాలి, కర్రీస్ వండుకోవడానికి రైస్ అంత పనికిరాదు, బేస్ ఉంటుంది. అట్లా ఈ బేస్ అనేది ఇది టెక్నాలజీ అనమాట, మెయిన్. అట్లా మనం కుకింగ్ కదా మేడం, కుకింగ్ ఇప్పుడు మనం వెజిటబుల్స్ అందులో వేసాం మేడం, వాడి మూత పెట్టేసాం. ఆల్రెడీ తేమ అనేది ఉంటుంది వెజిటబుల్స్, అదే రీసైకిల్ అవుతుంది మేడం. చోట కింద మూత కట్టి అదే రీసైకిల్ అవుతుంది మేడం. ఆవిరి అనేది బయటకు రాదు మేడం, ఆ విధంగా ఈ మూత కూడా రీసైకిల్ చేస్తారు అనమాట. మీరు చూసారు కదా, ఆవిరి రాలేదు కదా, 100 వచ్చేంత కూడా ఆవిరి రాదు. అట్లా ఆవిరి కాకుండా మనకి అందులోనే ఉంటుంది కూడా రీసైకిల్ అవుతుంది, అందులో బాయిల్ అవుతుంది. మన కూరగాయలు కూడా అంతే మేడం, బీరకాయ, సొరకాయ, పక్కటి ఇవన్నీ వాటర్ కంటెంట్ ఉంటాయి కదా, తక్కువ ఆయిల్తో పోపు వేసేసి మూత పెట్టేసి ఆవిరి బయట రాదు కాబట్టి మొక్కలు వేసేసి అప్పుడు మనం చేస్తూ ఉంటే ఐడియా వస్తుంది. 60 వరకు మనం రీడింగ్తో తీసుకుంటే హాఫ్ బాయిల్ అయిపోతుంది, అప్పుడు కూరగాయలు వేస్తాం. అట్లా మనకి ఆవిరి అనేది బయటకు రాదు అనమాట. కుకింగ్ మెథడ్ అనేది ఇలా ఉంటుంది మేడం, రీసైకిల్ అవుతుంది, కుక్ అవుతుంది. 60 వచ్చాక చేసుకోవచ్చు, ఉప్పు కరగా వేసుకోవచ్చు. హాఫ్ బాయిల్ అయిపోతుంది కదా మేడం, 60 వచ్చిందంటే మనం చేస్తూ ఉంటే ఇంకా ఐడియాస్ వస్తాయి అనమాట. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆకూర వేసుకోవాలి 80 వరకు వచ్చినా మిక్సింగ్లోనే పెట్టాలి, గుర్తు పెట్టుకోవాలి. సిమ్ మీడియం కూడా ఒకేసారి వేసి పెట్టచ్చు మేడం, ఒకేసారి కూడా వేసి పెట్టచ్చు, అలా కూడా వేసి పెట్టచ్చు, అలా చేసుకోవచ్చు. ఉప్పు వేస్తుంది మేడం. దీంట్లో పప్పు కూడా పడుతుంది. పప్పు టైం పడుతుంది మేడం, ఇందులో కడిగి పెట్టేస్తే 1/2 hour పడుతుంది మేడం. కానీ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. చిన్నప్పుడు పొప్పటి మీద ఉడికించే పప్పు ఎలా వస్తుంది ఆ టేస్ట్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది, మంచిగా ఉంటుంది. టేస్ట్ వస్తుంది కాబట్టి టైం పడుతుంది. ఇది కుక్కర్ ఉంది మేడం, ఇందులో ఈ కుక్కర్లో 8 to 10 minutes అయిపోతుంది. ఇలా చేసుకొని చాలా తీసుకోండి. ఇది కుక్కర్ అనమాట. మీకు ఇది అంటే నేను వాడే తీసుకొచ్చాను, మీకు పప్పు వండి చూపిస్తాను. ఎందుకంటే తర్వాత ఆర్డర్ పెట్టిన మీకు డైరెక్ట్ చేసి 2 రోజులు రాలేదు కదా, పప్పు మీకు వండి చూపిస్తాను. ఇది సేమ్ కంపెనీ పెట్టినా సేమ్ కంపెనీ మేడం, ఏఎంసీలో వేరే ఉంటుంది. ఇది హీలుక్స్, ఏఎంసీలో లిడ్ ఒకటి వస్తుంది.
అలాగే మనకి గిన్నె వేడి మీద గిన్నెలో వేసినా నో స్టిక్కింగ్ మేడం అతుకోదు. కూల్ గ్రిప్ హ్యాండిల్స్ ఈజీ కోరింగ్. హ్యాండిల్స్ కూడా మన పట్ట అవసరం లేదు, ఇది చూడండి కదా, మనకి అవసరం లేదు మనకి కుక్ వాళ్ళకి. ఈజీ కోరింగ్ అంటే సన్న మొక్కలు కూడా ఈజీ వంచుకోవచ్చు. డబల్ ట్రిప్ ఉంటుంది, సైడ్ నుంచి కార్ ఉండదు. మనం ముఖ్యంగా ఆయిల్ ఏదో వచ్చేటప్పుడు సైడ్ కార్ కొంచెం జాగ్రత్త పట్టాలి మామూలు. దీనికి కారదనమాట, ఇక్కడ పెట్టి అక్కడ పెట్టుకోవచ్చు. వన్ సైడ్ ఇటు వన్ సైడ్ స్పూన్ పెట్టుకోవచ్చు అట్లా, ఒక సైడ్ స్పూన్ ఒక సైడ్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి పైన టైమర్ మీద వాటర్ పడితే లోపలికి ఏమైనా వెళ్తుందని భయం ఉంటుంది, అలా ఏం లేదు మేడం. మనం దీని నుంచి వాటర్ ఇట్లా ఫ్లో చేసినా కానీ లోపలికి వెళ్ళాలి, అంత స్ట్రాంగ్గా ఫిట్ చేస్తాం. ఈ ఇటలీ నుంచి వస్తాయి మేడం, ఇది ఇప్పుడు అయితే ఇక్కడే కానీ ఈ రీడింగ్ అనేది ఇటలీ నుంచి వస్తాయి, ఎక్కడ దొరకదు. ప్రపంచంలో ఇటలీలో తయారవుతుంది. ఈవెన్ ఏఎంసీ వాళ్ళు కూడా అంతే అన్నమాట, అక్కడ నుంచి తీసుకుంటారు. అట్లా గిన్నెలు కూడా మనం సర్దుకోవడానికి ఒక దాని మీద ఒకటి గిన్నె ఇంటి అనుకుంటాం కదా, సర్దుకోవడానికి ఒకే ర్యాక్లో ఒక దాంట్లో ఒకటి పట్టేలాగా డిజైన్ చేశారు అన్నమాట. అట్లా మనం ఎన్ని గిన్నెలు ఒకే ర్యాక్లో పెట్టేసుకోవచ్చు, ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోవచ్చు, ఇట్లా ఒకే ర్యాక్లో సైడ్ అనేది వర్క్ చేస్తాం. అట్లా గిన్నెలు మొత్తం అట్లాగే మనం ఒక సెట్ తీసుకుంటే ఇవన్నీ కూడా వస్తాయి మేడం. ఇది అడాప్టర్ రింగ్ అంటారు. గ్రేటర్ అండి తురుముకోవడానికి స్టీమర్లో అని వస్తే ఐటీ బేస్ కోసం ఉన్నట్టు వాడతారు. మనం బేకింగ్ చేయాలనుకోండి, మామూలుగా ఓవెన్లో చేస్తాం, అల్యూమినియం దాంట్లో చేస్తాం నార్మల్ అది. అట్లా మనం బేక్ చేసేటప్పుడు అలా చేస్తాం మేడం. దీంట్లో బేకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది శిశు కంపెనీ మేడం, అంటే మీకు సైజ్ కోసం ఇది కూడా చూద్దాం తెచ్చాను. అన్నీ ఒకటే ప్రాసెస్ మేడం. అడుగు లోపల ఇలా వేసారు, బేకింగ్ చేశారు, ఖాళీ గిన్నెలు ఏం పోయి మనకి అల్యూమినియం తీసుకుపోయినారు. దీంట్లో అవసరం లేదన్నమాట. అల్యూమినియం పెట్టేసి ఈ హైట్ ఈ వెళ్తున్న బౌల్ తీసుకోవాలి మేడం. పెట్టచ్చు, ఏదైనా స్టీల్ పెట్టచ్చు, సిలికాన్ పెట్టచ్చు, అల్యూమినియం వద్దు, అవాయిడ్ చేయడం మంచిది. స్టీల్ మన బాక్స్ ఉంటాయి కదా, ఫ్యాక్టరీ బాక్స్ లాగా పెట్టచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేయాలి మేడం. ఆమె ఈక్వల్ 1:1 రేషియో అనమాట. మనకి మిక్స్ చేసే అందుకు ఐడియా ఉంటుంది కదా. మిక్స్ చేసేసి పిండి అందులో పోసేయాలి, ఆ బౌల్లో సగం పోయాలి, ఎందుకంటే బేక్ ఎందుకు పైకి పొమ్ముసు కదా. అట్లా మనకి అందులో పిండి పోసేసి ఇది పెట్టేసారు. మీకు వీడియోస్ ఉన్నాయి, మీకు సెండ్ చేస్తాను. బేకింగ్ చేసేటప్పుడు ఈ డోమ్ పెట్టాలి ఖచ్చితంగా. కేక్ చేసేటప్పుడు మూత ఉంటుంది, మూత ఓన్లీ హీట్ చేసేటప్పుడు పెట్టాలి. 60 వరకు రావాలి హీట్. అది చేసిన తర్వాత ఈ డోమ్ పెట్టేసారు పొంగుతుంది, గ్యాప్ ఉంటుంది కదా, ఆ రేటు పొంగుతుంది. మీకు 15 to 20 minutes ఎక్సలెంట్గా 1 kg కేక్ రెడీ అవుతుంది మేడం. చాలా బాగుంటుంది, స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఫ్లేవర్ ఇల్లంతా వస్తుంది, మనం చేసుకునేది మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, అట్లా బాగుంటుంది అనమాట. అట్లా దీని మీద కప్ కేక్స్ కూడా వేసుకోవచ్చు. ఈ బేస్ అనేది ఇలా ఉంచాలి. ఇలా కప్ కేక్స్ పెట్టుకోవచ్చు, పిజ్జాలు బర్గర్ చేసుకోవచ్చు, బిస్కెట్స్ వేసుకోవచ్చు, అంటే ఓవెన్లా వాడుకోవచ్చు అనమాట. అట్లా ఓవెన్ కూడా మనకి అవసరం లేదు, అట్లా అన్నీ కూడా చేసుకోవచ్చు. అదే పద్ధతిలో మనకి ఇడ్లీ కూడా మేడం. నార్మల్గా ఇడ్లీ వేస్తాం, ఇడ్లీ పాత్ర వాడతాము. రేట్లు మనమే పెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ ఓన్లీ 2 రేట్లు అనుకోండి. ఇక్కడ ఇలా స్టాండ్ అయినా పెట్టచ్చు, ఖాళీ రేట్ అయినా పెట్టచ్చు. గ్లాస్ వాటర్ వేయాలి ఇడ్లీ, ఇంకా స్టీమ్ రావాలి. ఇలా మూత పెట్టేస్తే మీకు రీడింగ్ 100 రీడింగ్ మేడం. వెజిటబుల్స్ ఎలా అయితే వచ్చిందో 100 రీడింగ్లో మీకు సిమ్లోనే అయిపోవడం. హై ఫ్లేమ్ అవసరం, 1 నిమిషం హై పెట్టి సరిపోదు వాటర్ మాత్రం. సిమ్లోనే మీకు 8 minutesలో అయిపోతుంది, 10 minutesలో అయిపోతుంది రీడింగ్. ఇడ్లీ కూడా మీకు సమానంగా ఉంటుంది అనమాట. ఓవర్ బాయిల్డ్ అవ్వడం కూడా మీకు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మిరపపిండి ఫ్లేవర్ అనేది ఒరిజినల్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోయింది అనుకోండి, మధ్యాహ్నం వరకు ఉంటే చుట్టూ బిస్గా ఉంటుంది, నార్మల్ ఆటలు ఇస్తే ఇందులో అలా ఉంటుంది మేడం. అదే స్మూత్నెస్ ఉంటుంది. ఆ ఇడ్లీ అనేది చుట్టూ కూడా మీకు అదే ఉంటుంది. మళ్ళీ కూడా హీట్ చేసుకోవచ్చు సిమ్లో పెట్టేసి. అట్లాగే స్టాండ్ పెట్టాలనుకోండి, ఇదే గిన్నె అంటే పెద్ద గిన్నెలు కూడా ఉన్నాయి. ఇందులో ఇదే గిన్నెకి స్టాండ్ పెట్టాలంటే మనకి హైట్ ఎక్కువ పెరుగుతుంది కదా మేడం, మూత పడుతుంది కాబట్టి ఇదో పెట్టేసి మీకు హైట్ స్టాండ్ సరిపోతుంది. 8 to 10 minutes టైం చూసుకోవాలి. ఓన్లీ సింగిల్ అయితే రీడింగ్ చూసుకోవాలి మేడం. 2 రేట్లు అయితే పెద్ద గిన్నెలు అయితే చూసుకోవచ్చు. నేను పెద్ద గిన్నె వాడడానికి తెలిస్తే అట్లా ఇలా పెట్టేసుకోవచ్చు. అట్లాగే బిర్యానీ మేడం, దమ్ బిర్యానీ చేస్తాం కదా, చేసినప్పుడు ఇలా మూత పెట్టినప్పుడు మనం గోధుమ పిండి ప్యాక్ చేస్తాం మేడం. ఎందుకంటే ఆవిరి బయటకు వెళ్ళిపోతుంది, పైన కూడా పైన పెట్టి నీకు వేస్తారు బాగా రావాలి. దీనికి అవసరం లేదు మేడం. మీకు సిమ్లోనే లెస్ అయితే 20 minutes అయిపోతుంది అనమాట. మీకు అది పెట్టేసిన తర్వాత ఇలా పెట్టేసి దీనికి డబల్ ఎడ్జ్ ఉంటుంది. ఇలా పెట్టగానే మీకు చికెన్ అయిపోతుంది. మీకు ఆవిరి నుంచి బయటకు రావాలి, ఎన్ని అవసరం లేదు అనమాట ప్రాసెస్. మీకు దమ్ బిర్యానీ కూడా చాలా ఎక్సలెంట్గా అవుతుంది. దీనికి పెద్ద గిన్నె కూడా ఉంది చిన్నది. ఇందులో ఒకటి 1/2 kilo 750 grams రైస్ ఉంటాయి. అంటే ఎన్ని తినే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరా? ఓకే, అంటే కొంతమంది చెప్పినా ఫీల్ అవుతారు కదా, అందుకని చెప్పట్లేదు. 1/2 kilo చికెన్, అది 1/2 kilo చికెన్, 1/2 kilo రైస్ పడుతుంది మేడం. ఇందులో 4 members తినచ్చు. 1/2 kilo రైస్, 1/2 kilo చికెన్, లెస్ అయితే చేసుకోవచ్చు. ఎక్సలెంట్ వస్తుంది మేడం. దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. బేస్ ఉంది కదా మీకు, మంచిగా ఏదైతే ఫోన్ పెట్టినా మీకు ఆవిరి పెట్టుకుంటే పాటిస్తుంది. అట్లా ఈ యాక్సరీస్ వల్ల అది యూజ్ ఉంటుంది మేడం. అన్నింటిలో కూడా చేసుకోవచ్చు. సర్వింగ్ డిష్గా వాడుకోవచ్చు. పెరుగు కూడా ఎవరైనా వచ్చారనుకోండి గెస్ట్, అంటే ఇందులో చిన్న సైజు కూడా ఉంటుంది మేడం. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పెరుగు ఎక్కువ తోడు పెడతాం కదా, ఇందులో పెరుగు తోడు పెట్టి తొందరగా తోడుకుంటే పులి పెట్టాలి మేడం. మనం పట్టించుకోవడానికి బాగుంటుంది, పులి కూడా ఎక్కడ చేసుకోవాలి. అట్లా అన్ని రకాలు చేసుకోవచ్చు మేడం. ఆకుకూరలు కూడా మీకు కలర్ చేంజ్ అవ్వదు. రోస్ట్లు కూడా వాడుకోవచ్చు మేడం. ఇది లెస్ సైడ్లో మెల్లకి తీసి మ్యారేజ్ చేసి పెట్టుకుని తక్కువ అయితే చేసుకోవచ్చు. అట్లాగే స్టార్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు మేడం. కింద మనకి స్టవ్ ఏదైనా ఖాళీ లేదనుకోండి, 2 పైన ఉంది, 4 తీసుకున్నాం అందరూ, 2 ఉంది అనుకోండి. ఎవరైనా గెస్ట్లు వచ్చారు ఖాళీ లేదనుకుంటే దీనికి ఇలా డో పెట్టేసి దీని మీద టీకిని కూడా పెట్టచ్చు మేడం. ఆ హీట్ అనేది పైకి కూడా తీసుకుంటాం, ఇది కూడా మరుగుతుంది అనమాట. అట్లా స్టార్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అట్లా కుక్కర్ సర్వ్ అండి, గిన్నెలు కూడా చూడడానికి బాగుంది కాబట్టి డైరెక్ట్ 10 మీద ఇది 2 పెట్టేసుకోవచ్చు మేడం. సర్వ్ చేసుకోవాలి. మనకి ఆ వెయిట్ అనేది మూత ఆగుతుంది, ఇలా పెట్టేసుకోవచ్చు మేడం కుకింగ్ సర్వ్. ఎందుకంటే చూడడానికి బాగున్నాయి. మళ్ళీ ఇంకో మనకి అల్యూమినియం నాన్ స్టిక్ అయితే ఖచ్చితంగా నాన్ స్టిక్ అల్యూమినియం అయితే కంపల్సరీ షిఫ్ట్ చేయాల్సింది, ఎందుకంటే ఉప్పు లాగేస్తుంది. మనకి ఫుడ్ కూడా పాయిజన్ అవుతుంది, తీసేస్తాం. ఇదేం అవసరం లేదు మేడం, అట్లా పెట్టేసుకోవచ్చు. మీకు అలా మూత పెట్టేసి అలా ఉంచితే మీకు 2 hours కూడా వేడిగా ఉంటుంది మేడం. మీ సిద్ధం అయితే 2 hours ఉంటుంది, వింటర్ అయితే 1 hour ఖచ్చితంగా వేడి ఉంటుంది. అట్లా ఫుడ్ కూడా మీకు ఏం పాడవు. సర్వ్ చేసుకోవచ్చు. మీకు అల్యూమినియం అది వాడడానికి మీకు కిందకి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మేడం.
నాన్ స్టిక్ కూడా అంతే మేడం, టెఫ్లాన్ కోటింగ్, అది కూడా వెరీ డేంజరస్. అది ఒక గీత పడగానే మనం తీసేయాలి, మనం ఏం తీయం, తినేస్తాము, అది మనకి క్యాన్సర్స్ ఫామ్ అవుతుంది. అది కొనాలంటే మళ్ళీ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది కదా మేడం. ఎంత చేస్తామంటే 2 years వాడతాం, మళ్ళీ తీయాలి, మళ్ళీ పెట్టాలన్నమాట. అట్లా ఇదేంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి కొంటే అన్ని అయిపోతుంది. ఫ్రై కర్రీస్ మాత్రం ఒక లిటర్ చేసుకోవడం, ఫ్రీ డైట్ ఈ ఫ్రైస్ దోశలు పెట్టాలి కదా ఉండదు. ఉన్నాయి మేడం. కాబట్టి ఈ కంపెనీలో ఉంది, శిశు కంపెనీలో ఉంది, వచ్చినాయి దోశలు కూడా వచ్చింది, ఎయిమ్స్లో కూడా వచ్చింది, రావట్లేదు, ఇందులో వచ్చింది. కుక్కర్ మేడం నాకు చెప్పాను కదా, అంటే కుక్కర్ మళ్ళీ నార్మల్ కుక్కర్ కలుపుకున్నాను చెప్పి దీంట్లో కూడా కుక్కర్ తీసుకొచ్చారు. ఇలా ఓపెన్ క్లోజ్, ఇది ఓపెన్ ఇలా ఉంటుంది మేడం. దీనికి గ్యాస్ కట్ ఉంటుంది కదా, ఈ గ్యాస్ కట్ కూడా సిలికాన్ అండి, తొందరగా పాడవు. మనకి 1 month ఒకసారి, లాస్ట్ వచ్చిన 1 month ఒకసారి పోతుంది గ్యాస్ కట్. ఇలా ఏమి ఉండదు మేడం. దాదాపు నేను 6 years నుంచి 7 years నుంచి వాడుతున్నాను, పాడలేదు. అట్లా మన గ్యాస్ కట్ కూడా రోజు వాష్ చేయాలి మేడం. అవసరం లేదు మేడం, వీక్లీ వన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం పప్పు ఉడికినప్పుడు ఇదంతా చేంజ్ చేసుకోండి. అంటే తడితో పెట్టాలి కదా, మనం నాలుగు అయితే తడి పెట్టేసి పెట్టాలి. అవసరం లేదు మేడం, నార్మల్గా అట్లా ఏం లేదు. మన ఫ్రిడ్జ్లో పెట్టేసి పెడతాం కదా ఒకసారి రైతా కాదని, అలా ఉండదు మేడం. ఇది ఇలా పెట్టేసుకుని ఎక్కడి నుంచి అయినా పెట్టచ్చు మేడం, మార్కింగ్ ఏమి ఉండదు. మనకు ఆ కుక్కర్స్ అయితే మార్కింగ్ ఉంటుంది కదా, ఇది అలా ఏమి ఉండదు. అలా ఎక్కడి నుంచి అయినా పెట్టుకోవచ్చు, ఈజీలో ఉంటుంది మేడం. మీకు చూపిస్తాను నేను ఎలా అంటే సౌండ్ వస్తుంది, అది సౌండ్ వస్తే ఆ కుక్కర్లో అసలు ఎక్కువ. ఎంతసేపు అవుతుంది మేడం? మీకు పప్పు రైస్ 8 minutes అయిపోతుంది, మీకు రైస్ అయినా పప్పు అయినా 8 minutes అయిపోతుంది. ఇంకా ఎన్ని తినే మనకి పాయ సూప్స్, తలకాయ కర్రీ ఇవన్నీ ఉంటాయి కదా, ఫాస్ట్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మటన్ కర్రీ, మటన్ ఉండాలంటే బయట ఉండాలంటే 45 minutes పడుతుంది మేడం. కుక్కర్లో ఉండి మళ్ళీ అలా చేస్తాం కదా, దీనికి అవసరం లేదు. దీంట్లో మీకు 10 to 14 minutes, 15 minutes అయిపోతుంది మేడం. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీకు ఆవిరి బయటకి వెళ్ళదు కాబట్టి అందులో ఉన్న ప్రోటీన్ ఏమి కూడా అందులో అలాగే ఫ్రై ఫ్రై ఉంటాయి మేడం. ఇప్పటివరకు మనం హెల్త్ గురించి చెప్పుకున్నాం మేడం. దీంట్లో సేవింగ్ ఉండదని చెప్పడానికి ఇష్యూ గ్యాస్. మన గ్యాస్ ఇప్పుడు చూసారు కదా, సిమ్ మీడియంలో చేస్తాం మేడం. మనకి 50% గ్యాస్ ఆదా అవుతుంది మేడం. నీకు ఉపయోగం ఇవే వాడితే ఆటోమేటిక్ అన్ని హైలో పెట్టాం కదా గ్యాస్ కూడా. ఇది సిమ్ మీడియం కాబట్టి ఇక్కడే మనకి 50% సేవ్ అవుతుంది గ్యాస్ కూడా. మనకి 2 months వచ్చింది అనుకోండి, 1 month, 4 months, 3 months, అట్లీస్ట్ 3 months అనే వస్తుంది. ఆయిల్ అండి, ఇప్పుడు ఆయిల్ లేకుండా చేసాము, ఆయిల్ లేకుండా చేసాము ఎలా ఉంటుందో మనం మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలా ఉంటుంది ఏంటని. ఇంకొకటి ప్రతి మనిషికి ఆయిల్ అనేది అవసరం అండి. ఎందుకంటే ప్రతి మనిషికి మంత్లీ 250 grams ఆయిల్ అవసరం అండి, అంటే 1/2 kilo. మనం ఎంత వాడుతామండి? 4 ఉన్నారంటే 4 లీటర్లు ఖచ్చితంగా వాడతాం, మనిషికి కేజీ ఖచ్చితంగా వాడతాం. దాంతోపాటు కొబ్బరి, పల్లీలు ఇవన్నీ కూడా ఆయిల్ ఐటమ్స్ కూడా, పప్పు దినుసులు ఆయిల్ కూడా అవన్నీ ఎక్స్ట్రా తీసుకుంటాం. అట్లా ఏమైనా ఆయిల్ అయితే మనకి ఇమీడియట్గా 50% చేసుకోవచ్చు, 80% వరకు వెళ్ళచ్చు, 50% తగ్గించుకోవచ్చు మేడం. 4 స్పూన్లు 2 స్పూన్లు. గ్రేవీ కర్రీస్ అయితే చాలా తక్కువ పడుతుంది, ఫ్రై కర్రీస్ మరీ తక్కువ పడుతుంది చెప్పలేము. ఎందుకంటే నేను కూడా వాడతాను ఉన్నదే చెప్పాలి మేడం. మరి ఎందుకంటే ఆ ఒకరితో చేస్తాం కదా, ఆ ఒకరు బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఎక్కువ తగ్గుతుంది, కొంచెం ఎక్కువ తగ్గుతాయి. అంటే గ్రేవీ కర్రీస్కి ఇవన్నీ కూడా చాలా తగ్గుతుంది మేడం. ఆయిల్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారాలు కూడా తగ్గుతాయి మేడం. నేను నాన్ కోర్స్ కాబట్టి అవి కూడా తగ్గుతాయి. అట్లా కంపెనీ వాళ్ళ ఫ్యామిలీకి మంచిగా వచ్చేసి 500 ఉంటుంది, 1 year వచ్చింది ఇచ్చారు. యాక్చువల్లీ సేవింగ్స్ అనేది మనం కౌంట్ చేసుకోవాలి, క్యాల్కులేట్ చేయగలం మేడం. అట్లా ఐడియా అది కూడా చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చారు అన్నమాట. అంటే సేవింగ్ కూడా ఉంటుంది చెప్పాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా చూడాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం, టేస్ట్ చూడండి. క్లీనింగ్ ఎలా ఉంటుంది? క్లీనింగ్ మేడం, క్లీన్ చేసుకోండి. క్లీన్ ఈజీ మేడం, చాలా ఈజీ. మన గ్రీన్ స్క్రబ్ వస్తుంది మేడం, సరిపోతుంది. ఎప్పుడన్నా మరీ లోపల బ్లాక్ అవుతుంది అనుకుంటే బర్నర్ తోటి కింద మనకి బ్లాక్ అవుతుంది మేడం గిన్నె కింద. అట్లాంటప్పుడు ఏంటంటే గిన్నె కొంచెం వేడి చేసి నిమ్మకాయ ఉప్పు పెట్టుకొని వస్తే క్లీన్ అయిపోతుంది. మీకు అక్కడక్కడ అవుతుంది కదా మేడం. నేను వీక్లీ వన్స్ 15 days ఒకసారి క్లీన్ చేసుకుంటాను, ఇంట్లోనే వాడేది. అట్లా అవన్నీ కూడా పోతాయి, వేడి చేసేసి పీతాంబరి కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయ ఉప్పు వేడి చేయాలి, దీన్ని కొంచెం వేడి మీద వేస్తేనే గోరువెచ్చగా వేడి చేసి నిమ్మకాయ పిండి వేసి పూరి చేసి ఆ బద్దతోటి కోవేస్తే క్లీన్గా తెల్లగా వచ్చేస్తాను. నిమ్మకాయ అవైలబుల్ అయితే పీతాంబరి కూడా అంటే మనం మనం మన వాడకాన్ని బట్టి కూడా ఉపయోగం ఉంటుంది కదా మేడం. మనం బరబరతో వేస్తే అది తొందరగా అవుతుంది. స్టీల్ పీస్ పైన పెట్టకండి, ఎందుకంటే షైనింగ్ పోతుంది అనమాట. లోపల పెట్టచ్చు, ఎప్పుడన్నా మనకి అడగంటున్నా ఏదైనా స్టీల్ పీస్ లోపల పెట్టండి. పైన పెట్టిందంటే షైనింగ్ పోతుంది అనమాట. మనకే ఇంత కాసు పెట్టుకుందాం ఇలా అయిపోయి నేను కుక్వేర్ అనిపిస్తుంది, మన మెయింటెనెన్స్ పెట్టుకోవడం కదా. అట్లా అవసరం లేదు స్టీల్ పీస్ అనేది, మామూలు స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. డిష్ వాషర్లో కూడా పెట్టచ్చు మేడం. ఇప్పుడు అందరూ డిష్ వాషర్స్ కూడా పడుతున్నారు కదా, అందులో కూడా పెట్టచ్చు. ఇది కూడా ఇండక్షన్ కూడా పెట్టచ్చు మేడం. ఇండక్షన్ వేసుకోవడం కూడా, ఇండక్షన్ వేసుకోవడం ఉంటుంది, స్టవ్ మీద పెట్టచ్చు, ఇండక్షన్ పెట్టచ్చు, ముగ్గురు పై మీద కూడా పెట్టి చేసుకోవచ్చు మేడం. మనకి మసి పడుతుంది, పొయ్యి కూడా పెట్టి చేసుకోవచ్చు. మసి పట్టేస్తారు కదా మరి, దానికి మెయింటెన్స్ ఎక్కువ అవుతుంది. ముగ్గురు పై మీద కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా వాడచ్చు మేడం. అది కూడా వేయచ్చు డిష్ వాషర్లో వేయచ్చు మేడం, వేయచ్చు. కాకపోతే దీనికి మనకి ఎక్కువ క్లీనింగ్ అవసరం లేదు కాబట్టి కడిగి పెట్టేసుకోవచ్చు, వేయచ్చు. టేస్ట్ మేడం మీరు గ్యాదర్ చేశారు కాబట్టి మీకు హాస్టల్ గిఫ్ట్ ఇస్తాం. హాస్టల్ గిఫ్ట్ ఉంటుంది మేడం. అండ్ మేడం ఈ సిలికాన్ ఎలా చెప్పారు మేడం? ఇదేమో టిష్యూ మేడం, ఇది కూడా కొంచెం వెయిట్ ఎక్కువ. ఇది ఇప్పుడేమొద్దు, ఈ తర్వాత
చేసుకోవాలనుకుంటున్నాను తక్కువ వాడితే మంచిది. అసలు ఏదో టైం చూపిస్తాను ఇలా లైవ్ వచ్చింది అన్నీ ఇక్కడే ఉన్నాడు. మీరు రండి ముందుకి అండి, అందరికి వచ్చేసేసి నేను జరుగుతాను. మీ అందరికీ మేడం వంశీ గారు నేనే పడతా మేడం మీ సారి పంపిస్తా. నేను ఇక్కడ చేస్తామండి వాటర్ లేకుండా గిన్నె మొత్తం కరెక్ట్. ఇందులో మీరు ఫస్ట్ గిన్నె హీట్ చేస్తున్నామండి. ఒకటి ఖాళీ గిన్నె వేడి చేస్తాం. ఓకే ఇందులోనేమో వెజిటబుల్స్ బాయిల్ చేస్తాను. అంటే ఇందులోనే బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వాంటిటీ వేసి తక్కువ కాబట్టి ఇందులో చేస్తాను. గిన్నె మొత్తం కొంచెం తడిగా ఉండాలి మేడం, వాటర్ పొయ్యలేదు కదా. అట్లా ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం మేడం. క్యారెట్, ఆలు, స్వీట్ పొటాటో ఇవన్నీ. ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను. నీళ్ళలో తీసి వేయటండి, నీళ్ళు పోసేది లేదు, నీళ్ళలో తీసి ఇలా వేస్తున్నాం. అంటే మనకి దీంతో పాటు వచ్చే డ్రాప్స్ సరిపోలేదు, ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. అయిపోతాయి కదా మా అపార్ట్మెంట్లో ఉన్నాయి ఉన్నాయా? కొన్ని క్యారెట్స్ ఏమో వాటర్ వేసి ఉడికిస్తున్నామండి. అదేంటంటే మనకి ఈ క్యారెట్కి ఆ క్యారెట్ డిఫరెన్స్ చూపించాను. అలాగే ఇందులో స్వీట్ పొటాటో, ఆలు అంటే మీరు తింటారని పిల్లి చేసాం. నార్మల్గా అయితే మనం దుంపలా వేసేసుకోవచ్చు. కొంచెం క్యాబేజ్ కూడా వేస్తానండి. ఇది కూడా ఒకసారి చేసి కట్ చేసి వేసేస్తాం. దాంతోపాటు కొన్ని బీన్స్ కూడా వేస్తున్నాం. ఇది నీళ్ళలో తీసాము, వస్తుంది డైరెక్ట్గా కట్ చేసి పెట్టాం. అలాగే కొంచెం బెండకాయలు కూడా పెట్టాం. అంటే మనకి గిన్నె పట్టేంత ఆనియన్ సైడ్ కూడా పెట్టాం. బీట్రూట్ ఒకటి కొంచెం కలర్స్ పెట్టి అవుతుంది, దాని గురించి క్యాబేజ్ లీఫ్లో పెడుతున్నాం. ఇది ఒక క్యాబేజ్ లీఫ్కి లవంగా పెట్టానండి. మామూలుగా లవంగా ఇస్తే కింద అందులో నేను స్ప్రెడ్ అయిపోతుంది. ఇందులోనేమో అలా దేని ఫ్లేవర్ దాని ఉందని చెప్పాలని పెట్టాను. ఈ లవంగం అనేది దీని వరకే స్మెల్ వస్తుంది, వేరే వెజిటబుల్ దేనికి కూడా స్మెల్ రాదన్నమాట. అది చూపించడం కోసం మీకు పెడుతుంది. మీకు లాక్ సిస్టమ్ ఏమి ఉండదండి, ఇలా మూత పెట్టేసి. కాకపోతే మనం ఇలా బాయిల్ చేసేటప్పుడు సగం కంటే ఎక్కువ ఉండాలి క్యారెట్స్ అన్ని కూడా. సగం కంటే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనం వాటర్ పెట్టినాం కదా, అందులో ఉన్న మాయిశ్చరైజర్ సరిపోదు కాబట్టి సగం కంటే ఎక్కువ ఎక్కువ ఉండాలి. ఇలా అన్ని రకాలు మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. ఒక దాని నిండైనా ఉండొచ్చు, ఇలా సగానికి తగ్గకూడదు. ఎందుకంటే కొన్ని నీళ్ళు చిలకరించుకోవచ్చు, ఎప్పుడైనా తగ్గినాయి అనుకోండి కొన్ని నీళ్ళు చిలకరించుకోవచ్చు. అంటే మాయిశ్చరైజ్ సరిపోదు అన్నమాట, అందులో ఉన్న డ్యామ్ అనేది సరిపోదు కాబట్టి వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇలా మూత పెట్టేస్తాము. మిడిల్లో మూత ఓపెన్ చేయండి, ఎందుకంటే ఆవిరి ఏదైనా బయటకు వచ్చిందంటే అది కుకింగ్ అవ్వదన్నమాట. ఈ విధంగా అన్ని పెట్టుకోవాలి. ఇక్కడ రీడింగ్ ఉంటుందండి, మనకి గిన్నె పొయ్యి మీద పెట్టగానే గిన్నె హీట్ అవగానే ఇక్కడ ఎల్లో గీత కనబడుతుంది. ఎల్లో గీత అనేది మీకు 100 వరకు వస్తుందండి. ఇక్కడ రీడింగ్ ఉంటుంది. 100 వరకు వచ్చిందంటే ఇందులో బాయిల్ అయిపోయింది. మిడిల్లో మూత ఓపెన్ చేద్దండి. ఓకే, ఎందుకంటే ఆవిరి బయటకు వచ్చేస్తే మనకి కుకింగ్ అవ్వదన్నమాట. బాయిల్ అవ్వదు. 100 వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి. మీకు సిమ్లోనే అండి, 7-8 మినిట్స్ అయిపోతుంది, ఫాస్ట్ అయిపోతుంది. మూత వచ్చేసి లాక్ సిస్టమ్ ఏమి ఉంటుంది కానీ వేయొద్దు అనమాట. 100 వచ్చిన తర్వాత కూడా ఇంకొక 5 మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేస్తే కూడా ఉంచాలి. ఒకవేళ మనం దగ్గరే ఉంటాం అనుకుంటే ఒక్క నిమిషం మీడియంలో పెట్టి తర్వాత సిమ్ పెట్టేసేయండి, గిన్నె వేడి అయ్యేంత వరకు. ఇది బాగా వేడైందండి గిన్నె. ఇందులో కొన్ని నీళ్ళు పోస్తున్నాం. ఆవిరి రూపంలో పైకి వస్తుంది కానీ గిన్నె పీల్చుకోవట్లేదు, చూసారా మనకి ఫ్లోట్ అవుతుంది. మామూలుగా అదే నాన్ స్టిక్ అల్యూమినియం అనుకోండి పీల్చేసుకుంటారు గిన్నె. ఇది ఆవిరి రూపంలో పైకి వస్తుంది గిన్నె పీల్చుకోవాలి. నాన్ పోరస్ అనమాట, ఇది గిన్నె పీల్చుకోవడానికి ఇంత వేడి నార్మల్గా ఉంటున్నప్పుడు ఇంత వేడి అవసరం లేదండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా చూపిస్తున్నానండి. ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు, లెస్ ఆయిల్తో చేసుకోవచ్చు. మనం వేసుకున్నంత వేసుకోవచ్చు, మెథడ్ చేంజ్ చేయాలన్నమాట. అది వితౌట్ ఆయిల్తో మీరు చేస్తున్నాం. అంటే ఇది కొంచెం రైస్ ఎక్కువ వేస్తున్నామండి, అంటే 1/2 కిలో రైస్ వేస్తున్నాం, కొంచెం స్పైసెస్ కూడా కొద్దిగా వేస్తున్నాం. ఇవన్నీ ఆయిల్ లేకుండా వేసేస్తాం. సాజీగా ఉన్నాను ఓకే వద్దు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ వేసేస్తాం. పుదీనా, కొత్తిమీర మన బిర్యానీలో వేసేయండి. క్యారెట్, ఆలు, బీన్స్, ఇంకా పచ్చిమిర్చి అది కొంచెం గిన్నె వేయడం మనకి సిమ్లో అండి. తర్వాత కూడా సిమ్లోనే మన గ్యాస్ కూడా ఆన్ అవుతుంది. టైం కూడా సేవ్ అవుతుందండి. మనం టైం పెట్టుకోవాలా? ఏం లేదండి, మనం చూసుకోవడం. రీడింగ్ అనేది 100 వస్తుంది. కర్రీస్ ఇలా చేసి మనం నార్మల్గా చేసుకుంటాం. అట్లా ఎక్కువ మూత ఓపెన్ చేస్తే పని వేరు కదా, మీకు ఫ్లేవర్ స్మెల్ వస్తుంది కదండి. ఇవి వేసేస్తాను, కలిపి వేసేసాం. కొంచెం కలిపేసి మొదలు ఒక నిమిషం అయిన తర్వాత ఓపెన్ చేసి అల్లం వేసి సాల్ట్ ఇండికేట్ ఉంటుంది. ఏంటంటే క్వాంటిటీ వేస్తే బాయిల్ చేసుకోవడానికి. ఇప్పుడు తక్కువ కాబట్టి పాపులర్ కాబట్టి ఇందులో వేసాం మేడం. బాయిల్ ఏమేమి చేసుకోవచ్చు అంటే వెజిటబుల్స్ చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు, పల్లికాయలు, స్వీట్ కార్న్, ఎగ్స్ తినే వాళ్ళకి ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అట్లా అన్ని కూడా బాయిల్ చేసి బాయిల్ చేసుకోవాలి.
సంగలు కూడా బాగా చేసుకోవచ్చు నాన్ పెట్టేసి మనం ఉడికినప్పుడు కూడా దగ్గర నాన్ పెట్టి బాగా చేస్తాం కదా అలాగే దీంతో పాటు ఎగ్ పెట్టాలనుకోండి కడిగి పెట్టేయచ్చు ఓన్లీ ఎగ్స్ అంటే కడిగి పెట్టి ఒక 4 స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇద్దరు వాటర్ సరిపోతుంది సిమ్లోనే బాయిల్ మాత్రం ఎక్కడ పెట్టుకోండి సిమ్లో ఎందుకంటే అంత పేమెంట్ ఎక్కువైపోతుంది వేస్ట్ కూడా అయిపోతుంది అవసరం లేదన్నమాట మన సిమ్లో 7-8 మినిట్స్ అయిపోతుంది వంట కూడా చాలా వరకు స్లో మీడియం అయిపోతుంది నైట్లో అవసరం లేదు ఇది థిక్నెస్ ఉంది వేరే అవడానికి ఇప్పుడు ఏమంటున్నాను కదా బయలు చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది కింద బేస్ కూడా మీకు బ్యాటరీ స్టోర్ చేసుకుంటుంది థిక్నెస్ కదా అది బ్యాటరీ స్టోర్ చేసుకుని కొంచెం వరకు వేరుంది ఇది 100 వచ్చిన పని చేయమన్నా కదా సాగు ఇంకొక 10% కుకింగ్ వెయిట్ బాయిల్ అవుతుంది అనమాట వెంటనే ఓపెన్ చేస్తే కొంచెం బాయిల్ అవుతుంది ఈ రీడింగ్ ఎందుకు పెట్టారంటే టెంపరేచర్ కుకింగ్ అండి అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఉడుతుంది అనమాట ప్రోటీన్స్ అనేది లాస్ అవ్వకుండా వేసుకోవచ్చు మనం వాటర్ కోసం తీసుకోవాలి అనుకోండి ఎట్లా అవుతుంది వాటర్లోనే ఆవిరైపోయి దాని వాటర్లోనే మన ప్రోటీన్స్ అనేది లాగేసుకుంటాయి ప్రోటీన్స్ అని వాటర్ లేదు కాబట్టి ఎంతవరకు కావాలి అంతవరకు ఉంటుంది మన రీడింగ్ కాబట్టి తెలుసుకోవాలి బయట మనం చూసుకుంటాం కింద అని చెప్పి అవసరం లేదు ఇలా ఇది కూడా పెట్టుకోవచ్చండి 1 సైడ్ 1 సైడ్ స్పూన్ పెట్టుకోవచ్చు అంటే మన ఫేస్ లేకపోయినా ఈ దీంట్లో వాటర్ వస్తుంది కూడా దీంట్లో వేసేసుకోవచ్చు ప్లాట్ఫామ్ మీద పెట్టిన కష్టం ఉంది కదా ఇందులో కొంచెం సాల్ట్ 2 స్పూన్ పైన పెట్టుకోవడం పైన నేను 2 స్పూన్ వేస్తాను అంటే స్పూన్ చూడండి ఒకసారి దగ్గరికి చూడండి చూడండి ఆయిల్ ఇది డైరెక్ట్ వేసేస్తాను వాటర్ కూడా ఆయిల్ పెట్టేసి అయిపోతుంది అవసరం లేదండి దీంతో పాటు కలిసి 10 చూడండి కుక్కర్ తక్కువ పెట్టుకుంటాం కదా వాటర్ సాల్ట్ మిర్చి అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి కొంచెం తక్కువ పడుతుంది ఉప్పు కాదు తక్కువ పడుతుంది లెక్కనే పీల్చుకోవాలి నాకు కోసం ప్లస్ అడ్జస్ట్ కాబట్టి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది హీలుక్స్ అండి ఇందులో 3 కంపెనీలు ఉన్నాయండి టిష్యూ ఉంది హీలుక్స్ ఉంది ఏఎంసీ వాళ్ళకి మీది ఓకేనా ఇన్స్టా సైడ్ ఓకేనండి మేము అవన్నీ సేల్ చేస్తాం అన్నీ ఉంటాయి ఏఎంసీ అంటే ఓల్డ్ మెటీరియల్ అంతా ఒకటేనండి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ వచ్చి 6 years అవుతుంది ఇండియా వచ్చి 30 years అయింది ఇదేమో 8 years 9 years అయింది వచ్చి లోకల్ అనమాట ప్రైస్ వేరియేషన్ ఉంటుంది 40% ఎక్కువ ఉంటుంది ఏఎంసీ ఎక్కువ ఉంటుంది ఇది లోకల్ ఎందుకంటే అది ఇంపోర్ట్ చేస్తారు కదా ఇంపోర్ట్ ఆఫీస్ కూడా పడుతుంది అన్ని ఉంటాయి కదా అవన్నీ వేసుకుంటారు కస్టమర్స్ రైస్ అన్నీ కూడా అట్లా ఎక్కువ ఇది ఇక్కడ లోకల్ మేడే బాగుంటుంది లోకల్ మీద మహారాష్ట్ర హెడ్ ఆఫీస్ అనేది ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కటి వచ్చి సెట్ వైజ్ ఉంటుంది మేడం టేస్ట్ 2 minutes 4 minutes 5 minutes 6 అట్లా సెట్ వైజ్ తీసుకోవచ్చు అట్లా సింగిల్ మినిమం 2 minutes అట్లీస్ట్ 3 years అంటే మనం ముందు రైస్ మాత్రం బాగా వస్తుంది అన్ని పోసుకుంటూ ఉండాలి కొంచెం ఆరగా పెట్టుకోవాలి కర్రీస్ మాత్రం మొదలు పెట్టేసి ఇంకా మనం వాటర్ బయట పోయించుకోవాలి పిల్లలు ఇప్పుడు పాలు ఉంటారు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అది ఇందులో పాలు కాస్తే క్యాల్షియం రిటర్న్ అవుతుంది టేస్ట్ వాటర్ ఇందులో కాస్త పాలు కూడా తోడుకుంటే పెరుగుతుంది టేస్ట్ బాగుంటుంది డీప్ ఫ్రైస్కి మొదలు తీసేసి ఫ్రై చేసుకోవచ్చు అన్ని గిన్నెలు అన్ని చేసుకోవచ్చు అండి ఫస్ట్ మనకి ఏంటంటే కుప్పే 2 పాత్రలు చేంజ్ అవ్వాలి మెటల్ చేంజ్ అవ్వాలి అది మీరు నాకు కొంచెం తగ్గుతుంది మరి ఎక్కువ తగ్గదు అవును సరే అంటే మరి ఫ్రై కర్రీస్ ఏమైనా ఉపయోగం చేస్తాం కదా అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ తగ్గదు గ్రేవీ కర్రీస్ మాత్రం చాలా తక్కువ ఇంకా అల్యూమినియం గురించి మీకు తెలిసిందే కదా మేడం మనకి కోర్స్ ఉంటుంది ఇలా నీళ్ళు పోసాం కదా పీచేసుకుంటాం ఈ రోజు మనం పుస్తకం పెట్టామనుకోండి ఎంత నీట్గా కడిగి పెట్టండి పొద్దున పోయి పెట్టాలి ఈ రోజు ఫుడ్ స్మెల్ వస్తుంది ఎందుకంటే మన కంటికి కనిపించిన హోల్స్ ఉంటాయి అందులో అవి ఏంటంటే మనం కర్రీస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని పీచేస్తుంది ఉప్పు కారం ఆయిల్ అన్ని పీచేసుకుంటుంది అది అంత నీట్గా కడిగి పెట్టండి తీసుకుంటాం మళ్ళీ పోయి పెట్టాలి వేడిగా ఓపెన్ అయిపోయి అవన్నీ కూడా ఫుడ్లో కలిసిపోతాయి స్లో టైం అవుతుంది అందుకు ఎప్పటి నుంచి 20 years బ్యాక్ నుంచి చెప్తున్నాను అప్పుడు అలాగే ఏమ్స్ వచ్చింది అట్లా వాడదాన్ని అట్లా మనకి క్యాన్సర్స్ రావడం మనకి రావడం బోన్కి మంచిగా కమ్మని కూడా తినేస్తుంది వాడి పెన్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి మంచిగా 25 years బ్యాక్ రైస్ కుక్కర్ వచ్చినాయి అందరం కొనేసాం స్విచ్ చేస్తే అయిపోతే మనం చూసుకునే పర్లేదని దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉందన్నమాట ఆ బోన్కి మంచిగా కమ్మని తినేస్తాం ఇలా మరొక వచ్చింది కదా సిమ్లో పెట్టేస్తాం ఒకసారి కలిపేసి మొదలు పెట్టేస్తాం 10 నిమిషాల వరకు ఇట్లా వేయించాం అది మీకు ఇందులో రైస్ కూడా పొడిగా ఉంటుందండి ఆ పప్పు కూడా ఇందులో ఉన్న పప్పు గ్యాస్ ప్రాబ్లం రాదన్నమాట ప్రోటీన్ బయట గ్యాస్ ప్రాబ్లం రాదు ఈజీ డైజెషన్ కూడా అవుతుంది మన డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఇందులో 50 days ఉంటుందండి మీకు ఎటువంటి టాబ్లెట్ లేకుండా పప్పుకి రైస్ వాటర్ పెట్టాను వెజిటబుల్స్ కింద అందులో క్యామ్ ఉంటుంది కదా అదే సరిపోతుంది మాయిశ్చరైజర్ సరిపోతుంది కాబట్టి ఈ వెజిటబుల్స్ అయిపోతుంది చూడండి 100 వరకు వచ్చింది ఇంకొక 90 వరకు వచ్చిందండి ఇది తిరుగుతుంది ఇది కూడా కానీ మనం మూత ఓపెన్ చేస్తాం కాబట్టి పట్టించుకునే పర్లేదు చూడండి సరే ఇది మూత అనేది వెంటనే ఓపెన్ చేద్దాం ఒక 5 నిమిషాలు అయితే దగ్గరికి వచ్చేసింది ఇంకొక 10 minutes ఉంటే ఇది వాటర్ క్యారెట్ అంటే దీంట్లో వచ్చేస్తుంది మేడం మాయిశ్చరైజర్ రీసైకిల్ అవుతుంది అనమాట పడుతుంది మేడం పడుతుంది అయిపోతుంది ఉడుకుద్ది అనమాట పడేవాడితోటే ఉడుకుద్ది జీరో సార్ టేస్ట్ క్యారెట్ తీసుకోండి సార్ ఓన్లీ క్యారెట్ డిఫరెన్స్ తీసుకోండి మీకు టేస్ట్ కోసం అని క్యారెట్ తినమని డిఫరెన్స్ తెలియాలి కదండి మనకంటే దాంతో ఏంటి ఉపయోగం అనేది
నేచురల్ భూమిలోంచి ఏదో ఇందులో మనకి ఈ వాటర్ లాగేస్తుంది క్యారెట్ కలర్ స్వీట్నెస్ కూడా టీ పొడి టీ పొడి ఎగ్జాంపుల్ అన్నమాట. సాల్టే వేయలేదండి, ఒరిజినల్ టేస్ట్ అనమాట. సాల్టీగా ఒక ఆలూలో సాల్టీగా అనిపిస్తుంది ఒరిజినల్ టేస్ట్ అనేది. ఇట్లా చాలా మంది ఈవినింగ్ రైస్ తినగానే రైస్ ఇలా చేసుకుని కొంతమంది స్టీమ్ తో ఉడికిస్తారు, అట్లా చేస్తారు కదా. ఇది పెట్టారు మళ్ళీ బ్యాక్ రావాలి కదా, కూలింగ్ ప్లేస్ లో పెట్టేస్తారు. లేదు మేడం, ఒక్క నిమిషం. వేడి ఇప్పటిదాకా లిడ్డు మూత అంటే మనం వెంటనే కుక్ చేయాలంటే బాయిల్ చేయాలంటే ఆ లిడ్ ఒకటి తీసుకెళ్ళి టీ షీట్ లో పెట్టేస్తే ఆ ఎల్లో మార్క్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. జీరోకి రావాలి, జీరోకి 10 అట్లా వచ్చేసి ఇలా ఇలా వేసేస్తున్నాం మేడం. కడిగేసి అలా మేడం మీకు సగం కంటే తక్కువ మేడం, కొంచెం నీళ్ళు చేస్తాను సగం అనమాట. దీన్ని కొంచెం నీళ్ళు చేరించి పెట్టాను. తక్కువ ఉన్నప్పుడు ఇలా నీళ్ళు చేసి సరిపోతుంది. ఇంకా చాలు సిమ్లో బ్యాక్ వచ్చేసి సరిపోతే సమానం పోసినట్టున్నారా ఈ నాటు అనేది ఒక దగ్గర కావాలి మేడం. ఈ సైడ్ ఉండాలి, ఓపెన్ దగ్గర ఈ నాటు సేవాలంటే ఒకసారి ఆలు బయటకి వెళ్ళిపోవాలి. అందు గురించి రెండు ఇక్కడ వచ్చేలా పెట్టుకోవాలి. ఒక సైడ్ స్టార్ట్ అయితే ఒక సైడ్ వచ్చేస్తుంది గీత. ఈ అడ్డం గీత అనేది కార్నర్ మామూలు మనం ఎలా వేసుకుంటే అంతే మేడం. అంతే మేడం, ఇలా పెట్టేసి మేడం సైడ్ పెట్టి ఏం కాదు మేడం, ఇట్లా చేసుకోవచ్చు. ఇలా క్లోజ్ మేడం, క్లోజ్ ఓపెన్. ఇది చూడండి, ఇది క్లోజ్, ఇది ఓపెన్. పప్పు రైస్ ఏదే మేడం, మటన్ కర్రీ మన కుక్కర్లో ఏం చేసుకుంటే అది చేసుకోవాలి మేడం. 1 2 రైస్ అయితే 1 అనమాట, పప్పుకి అయితే 2 ఇలా మూవ్ చేసుకోవాలి. దీనికి విజిల్ ఉంటుంది మేడం. ఇలా ఇది మనం వీక్లీ వన్స్ కడుకోవాలి. మామూలు విజిలే ఉంటుంది. ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా పెట్టేసి ఇలాంటి పక్కన సౌండ్ వస్తుంది పెట్టేసుకోవాలి. ఇది వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి. వీడియో అలా కాదు మేడం, ఇది 1 అంటే రైస్ అనమాట. ఓన్లీ రైస్కి 1. 2 అంటే మొత్తం అన్ని రాజ్మా ఇంటి పప్పు ఏంటి ఏంటంటే 2 అనమాట. 2 మూవ్ చేసుకున్నాక ఇది క్లోజ్ చేసి పెట్టాం కదా. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టాలి మేడం. ఇది సిమ్ అంటే ఎక్కువ టైం హై ఫ్లేమ్ పెట్టాలి. ఇక్కడ నుంచి రెడ్ నాబ్ వస్తుంది, అది ఎలా వస్తుంది ఇలా ఉడికిన తర్వాత రెడ్ నాబ్ అనేది ఇలా పైకి వస్తుంది. అంటే స్టార్టింగ్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సిమ్ రిలీజ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ రిలీజ్ అయ్యాక సిమ్లో పెట్టాలి. అంటే కొంచెం మనకు ఆవిరి తెలుసు 1 2 మినిట్ కూడా వస్తుంది. ఆవిరి ఎక్కువ వచ్చేసి ఆపేసుకోవచ్చు. సిమ్లో పెట్టాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి సర్వ్ చేయాలి. మళ్ళీ రెడ్ నాబ్ అనేది ఇలా కింద పడిపోతుంది. స్టవ్ ఆపేసి పడిన తర్వాత ఓపెన్ అవుతుంది. కుక్కర్ విజిల్ కూడా రాదు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఎక్కువ వచ్చేసింది కదా. ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఇది కూడా అది అంత వెయిట్ అయిపోయింది అనమాట. స్టవ్ మీద బర్నర్ కింద ఉన్న ఫ్లేమ్ బాగా వస్తుంది. సరిపోతుంది మేడం, కొంచెం తగ్గించాను కదా. పైకి వస్తుంది. ఇది కుకింగ్ స్టార్ట్ అయితే పైకి వస్తుంది మేడం. సుయ్యం సౌండ్ వస్తుంది. మీ క్యారెట్లో కూడా కానీ చిన్న పెట్టాలి మేడం. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ కొంచెం రిలీజ్ అవ్వాలి. అలా పెట్టేస్తే ఎక్కువ టైం పడుతుంది. హైలోనే ఉంచండి. ఇక్కడ నుంచి కొంచెం స్టీమ్ రిలీజ్ అవుతుంది మేడం. వస్తుంది సరే, అప్పుడు వరకు హైలోనే ఉంచండి. ఇక్కడ నుంచి పెట్టినాను ఇప్పుడు కదా. ఫ్లేమ్ కూడా హై ఉన్నట్టు కనబడుతుంది. ఒక్క నిమిషం అలా వచ్చాక సిమ్లో పెట్టేస్తాను. ఇది ఎక్కువ చేసినప్పుడు వెంటనే ఇమీడియట్గానే పెట్టేసుకోవాలి. ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ అంటే కౌంట్ టైం ఉండదు మేడం. 2 3 ఉండదు మేడం, అలా ఉండదు. ఇలా వస్తుంది. రోజు క్లీన్ చేసుకునే మేడం. అందులో నా పాట వచ్చేసి కొంచెం